ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే వనజ గారు. నమస్తే అండి. వనజ గారు, మనం న్యూమరాలజీ ప్రకారం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నెంబర్కి ఏ విధంగా ఉంటుందని మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ అన్ని నెంబర్లు మాట్లాడేసుకున్నాం. లాస్ట్ నెంబర్ 9. 9కి మే నెలలో ఏ విధంగా ఉండబోతుంది విత్ న్యూమరాలజీ అండ్ టారో రీడర్? డెఫినెట్ గా అండి. కార్డ్స్ ఇవ్వండి. కార్డ్స్ ఇవ్వండి. 9 అసలు 9 క్వాలిటీస్ ఏంటండి? 9 నెంబర్ ఏంటి అంటేనండి, 9 చాలా మంది ఏంటంటే 9 చాలా లక్కీగా కన్సిడర్ చేస్తారు. సో న్యూమరాలజీ ప్రకారం కూడా ఎవరిదైతే 9 వస్తుందో నంబరు వాళ్ళకి లైఫ్ చాలా స్మూత్ గా ఉంటది అని అంటారు అనమాట. అవునా? అయితే బ్యూటిఫుల్ మంత్. ఓకే, అయితే వీళ్ళు ఏంటంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది చాలా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. ఒకటి ఏది కరెక్టో దాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది మొహమాటానికి పోయి తప్పులు ఉన్నా కానీ వాళ్ళని సపోర్ట్ ఓకే ఇదే రైట్ అంటూ ఉంటారు కదా. కాకపోతే నంబర్ 9 వాళ్ళు ఏంటంటే ఏదైనా కానీ ట్రూత్ ఎటువైపు ఉంటుందో, నిజాయితీ ఎటువైపు ఉంటుందో అటువైపు మాత్రమే వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళకి భగవంతుడి ఆశీర్వాదం కూడా ఎక్కువగా. అంటే వీళ్ళు ఏంటంటే నార్మల్గా మనము చాలా పూజలు చాలా మంది ఎన్నో 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 చేయాలి కదా. మీరు 1% పూజలు చేస్తే మీకు 100% ఫలితం దక్కుతుంది. కాబట్టి ఆ 1 minute అన్న మనస్ఫూర్తిగా భగవంతుడికి కనెక్టెడ్ అయి ఉంటే గనక మీ లైఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. నెంబర్ 9 వాళ్ళకి ఓవరాల్గా. అయితే ఇంకా డిఫరెంట్ టైమింగ్స్ అవన్నీ బేస్ చేసుకుని అవన్నీ ఉంటాయి. బట్ వీళ్ళకి మాత్రం ఫేవరబుల్ కలర్ గ్రీన్ కలర్. ముందు కలర్ చెప్పేసాను నేను మీకు. అయితే వీళ్ళకి ఏంటంటే బ్యూటిఫుల్ మంత్ మే అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకున్న పవర్ ఏదైతే ఉందో, ఎస్పెషలీ ఇది కుజుడు రూలింగ్ నంబర్ 9 అనమాట అండి. కుజగ్రహానికి మనము రిలేట్ చేస్తాము నంబర్ 9. అయితే మీరు ఏం చేస్తారంటే మీ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఒకటి మంత్ ఓవరాల్గా మంత్ చాలా బాగుంది. కాకపోతే మీ పవర్ని మిస్యూజ్ చేయకుండా ఉండాలి ఇన్ ద మంత్ ఆఫ్ మే అనమాట. ఎస్పెషల్లీ మీరు సీనియర్ పొజిషన్స్లో కానీ గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో ఉంటే కనుక మీరు జాగ్రత్తలు ఎందులో తీసుకోవాలి. మిస్యూజ్ అంటే మా చుట్టాలే కదా, పర్వాలేదు, ఫ్రెండ్సే కదా, మా బాసే కదా, ఏదైనా చేసేయచ్చు అన్న. చాలా మటుకు ఏమైపోతుంది అంటేనండి, ఒక ఆర్గనైజేషన్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అట్లా పనిచేసినప్పుడు నేను ఒక కెపాసిటీలో ఉన్నాను, నేను 100 అప్రూవల్స్ ఇచ్చే కెపాసిటీలో నేను ఉన్నాను. నా పైన ఒక బాస్ ఉంటారు. ఆ బాస్ చెప్పినప్పుడు మనం చేసేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎలాగో మీ నెంబర్కి మీరు తప్పులు ఏవి చెయ్యరు అన్న ఒక నమ్మకంతో ఉంటారు. కాబట్టి అందరూ ఏదైనా అట్లాంటి తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, టేక్ ఇట్ ఇన్ రికార్డ్స్ అనమాట. మీ బాస్ ఒకవేళ చెప్తుంటే బాస్ని ఈమెయిల్ ఫామ్లో కానీ, రిటర్న్ ఫామ్లో కానీ, రికార్డెడ్ ఫామ్లో కానీ అప్రూవల్ తీసుకుని అప్పుడు మీరు ఆ పని చేయండి. లేకపోతే చిన్న రిస్క్. బట్ ఓవరాల్గా మంత్ అయితే బాగుంది మీకు. ఇది ఒక్కటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వస్తే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఆ హెల్ప్ని మీరు తీసుకోవచ్చు ఈసారి. ఓకే, ఇంట్లో వాళ్ళు కొంతమందికి ఎస్పెషల్లీ మగవాళ్ళు అత్తగారు ఏదైనా సాయం చేస్తే కొంతమందికి ఈగో అడ్డు వస్తుంది. అక్కర్లేదు, వాళ్ళేంటి నాకు చేసేది, బట్ ప్లీజ్ టేక్ దట్ హెల్ప్ అనమాట. మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే కనుక, జాబ్లెస్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు వచ్చి ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ని యాక్సెప్ట్ చేయండి. ఆ హెల్ప్ తీసుకున్న తర్వాత మీకు ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ అవుతాయి. సో ఫేవరబుల్ కలర్ ఒకటి చెప్పేశాను. కాబట్టి ఆడవాళ్ళు ఎవరైనా ఏదైనా గుడ్ న్యూస్, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా గుడ్ న్యూస్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, ప్రెగ్నెన్సీ అట్లాంటివి చాలా డిలే అయిపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ మంత్ మీరు చేసే ఏ పూజలన్నా ఏ చెకప్స్ అన్నా ఫేవరబుల్గా ఉంటాయన్నమాట. సో ఎస్పెషలీ ఆడవాళ్ళకి చాలా రోజుల నుంచి ఎవరైనా పిల్లలు పుట్టట్లేదు అనే ఏదైనా ప్రాబ్లం అట్లా అనిపిస్తూ ఉంటే మీరు చేయాల్సిన ఒక చిన్న రెమెడీ ఏంటంటే, ఒక 9 శుక్రవారాలు 9 దానిమ్మ పళ్ళు ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, పార్వతీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఆ దానిమ్మ పళ్ళని ఎవరైనా ఉండొచ్చు, ఆడవాళ్ళందరికీ, ఎవరికైతే చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళకి కానీ అవి పనిచేసి మీరు
వచ్చేసేయండి. ఓకే, ఓ. ఈ మంత్లో చేయండి. ఎవరైనా అంటే పిల్లలు పుట్టట్లేదు, డిలేస్ అవుతున్నాయి అని ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ మంత్ అదొకటి అనమాట. ఎందుకంటే అది సజెస్టెడ్గా, ఎస్పెషల్లీ విమెన్ కోసం సజెస్టెడ్గా ఉంది. ఓకే, సో మేబీ ఈ 9 నంబర్ ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు చూస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా లేట్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే వెరీ సింపుల్ రెమెడీ కదా. చాలా చాలా సింపుల్ రెమెడీస్ అండి. అయితే ఇప్పుడు రెమెడీస్ విషయానికి వస్తే ఏంటంటే చాలా మంది అంటే ఈ హోమాలు, నోములు, పూజలు ఇవన్నీ చేసుకోవద్దు అని అనట్లేదు. కాకపోతే మన దగ్గర అవకాశం లేనప్పుడు చేయాల్సిన అవసరం లేదండి కదా. ఏదో ప్రాబ్లం వస్తుంది, మీరు ఎక్కడికో వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు 2 లక్షలు 3 లక్షలు. నా ఓన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏదో ప్రాబ్లం అని వెళ్ళింది ఒకళ్ళ దగ్గరికి. వెళ్తే వాళ్ళు జస్ట్ ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టేసి అంతా చూపించి మీకు అంటే వాళ్ళకి పొలిటికల్గా గ్రో అవ్వాలని ఉంది. ఇప్పుడు మనం ఏ ప్రాబ్లంకి వెళ్తే దానికి తగ్గట్టుగా మనకి చెప్తారు డబ్బులు. వాళ్ళు 18 లక్షలు అడిగారు వాళ్ళని ఒక పూజ చేయడానికి. మీరు ఇది చేస్తే 18 lakhs ఇస్తే మీకు షార్ట్గా ఇది అయిపోతుంది అని చెప్పగానే ఇంకా వాళ్ళు వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్. నేను అన్నాను అసలు ఏమన్నా అర్థం ఉందా? 18 lakhs. నేనేం బిలీవ్ చేస్తానంటేనండి, హోమాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ చేసుకోవాలి. మన సాంప్రదాయం ప్రకారం ఏవేవైతే చేసుకోవాలో, ఎప్పుడు ఏం చేసుకోవాలో అప్పుడు అవే చేసుకోవాలండి. అదే పనిగా ప్రతిరోజు నిత్య పూజ, నిత్య దీపారాధన మనం చేసుకునేది. ఓకే, ఆడవాళ్ళైతే ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇంత పూజ చేసుకోవడం, మగవాళ్ళైతే ప్రతిరోజు దీపారాధన చేసుకోవడం, మనకు తోచినంత సహాయం నలుగురికి చేయడము, పీస్ఫుల్గా ఉండడము. ఒకవేళ నిజంగా అవసరం, ఇప్పుడు గృహప్రవేశం అట్లాంటివి చేసుకోవాలి. పిల్లల బర్త్డేస్ వస్తాయి, ఆయుష్ హోమాలు అవి చేసుకోవచ్చు. సంకష్టార చతుర్థి వస్తే చిన్నగా మనం గణపతి హోమం చేసి ఇంతకు మించి పెద్ద పెద్ద లెవెల్స్లో చేసేయాలి, ఏవేవో చేయాలంటే మన తరం కానప్పుడు భగవంతుడు ముందు కూర్చొని మనస్ఫూర్తిగా నేను ఈ మాత్రమే చేయగలుగుతానని చెప్పడము, అంతే అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే మీకు హెయిర్ లాస్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో అదొకటే మీకు సజెషన్. సో ఈ మంత్లో మీరు ఏదైనా ట్రావెల్ చేసినా, వేరే ఊర్లకు వెళ్ళినా అక్కడ వాటర్ వల్ల వచ్చే ఇబ్బందులు మీకు ఎక్కువగా కనపడుతున్నాయి. సో దాంట్లో కూడా హెయిర్ లాస్ కూడా ఒక ఇష్యూ కాబట్టి సో బీ వెరీ కేర్ఫుల్ అట్లాంటి విషయాలలో. ఇంకొకటి ఏంటంటే సూర్యారాధన చాలా చాలా సజెస్టెడ్ మీకు ఈసారి ఎప్పుడైనా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎన్ని ఆదివారాలు కుదిరితే అన్ని ఆదివారాలు చిన్న గోధుమ పిండితోటి చపాతీ చేసి అందులో కొంచెం బెల్లం పెట్టేసి చిన్న ముక్క బెల్లం వేసి ఫ్రెష్గా చేయండి చపాతీలు. రాత్రి మిగిలిపోయిన చపాతీలు అట్లా కాకుండా అప్పటికప్పుడు స్నానం చేసుకొని ఒక చపాతీ చేసి అందులో బెల్లం ముక్క పెట్టి ఆదివారం రోజు మాత్రమే ఏదైనా ఆవుకి తినిపించేసి రండి. సో మీకున్న, నేను ఫస్ట్ చెప్పాను కదా, బాసెస్ ఇట్లాంటి వాళ్ళు మిమ్మల్ని కొంచెం మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందులో నుంచి బయటపడడానికి ఈ రెమెడీ బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇట్లాంటివి చేస్తే మే మంత్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.